अस्सलाम वालेकुम नाज़रीन, क्रॉनिकल टाइम न्यूज़ में आप सभी का खैर मकदम है। मैं हूं नाज मिर्ज़ा। आइए देखते हैं आज की अहम खबर। नायला देवपल्ली पुलिस स्टेशन हुदूद के इलाके अलीनगर में एक दिल दहला देने वाला वाक़या पेश आया, जहां एक मां ने अपने ही 14 दिन के मासूम बच्चे की जान ले ली। तफसीलात के मुताबिक तमिलनाडु से ताल्लुक़ रखने वाला जोड़ा मनी और वजू जो हैदराबाद के अलीनगर में मुक़ीम थे। शौहर जो गुर्दे के आरज़े में मुब्तला है। डॉक्टर्स ने वजू के दोनों गुर्दों को नाकारा करार दे दिया, जिस पर यह ख़ानदान माली मुश्किलात से दो चार था। इन परेशानियों से तंग आकर मां ने 14 दिन के मासूम बच्चे को पानी की बाल्टी में डुबाकर कत्ल कर दिया। इत्तला मिलने पर पुलिस ने मां को हिरासत में ले लिया और केस दर्ज करके तहकीकात का आगाज कर लिया। मलार देवपल्ली SHO P नरेंद्र ने मीडिया को इस वाक़े की तफसीलात बताई। 25 తారీఖు నాడు ఈ నెల ఉదయం 11 గంటలకు ఒక 14 రోజుల ఫిమేల్ బేబీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మదర్ స్నానానికి వెళ్ళినప్పుడు తొట్టెల నుంచి తీసుకెళ్లి బాత్రూమ్ లోని వాటర్ బకెట్ లో వేయడం మూలంగా చనిపోయిందని చెప్పి సాయంత్రం ఫిర్యాదు ఇచ్చారు 25 తారీఖు నాడు. అట్టి ఫిర్యాదు పైన మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆ కేసులో ఫిర్యాదుదారుడు అట్టి మృతురాలు తండ్రి మరితి కాంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్, ఇక్కడ వాళ్ళు కాదు. 4 years నుంచి వాళ్ళు ఇక్కడ ఒక జయా ఫుడ్ కంపెనీలో వర్కర్స్ గా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు 1 year. ఇప్పుడు ఈ 14 days బేబీ అంటే March 11th ఆమె డెలివరీ అవుతుంది. ఆరోగ్య విజయ అని తన భార్య. ఈమె హత్య చేయడానికి కారణం ఏంటంటే ఈ భర్త యొక్క కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి. ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాప పుట్టింది, మళ్ళీ మనం చదివించాలా పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూమ్ లోని ప్లాస్టిక్ బకెట్ లో వాటర్ లో వేసి చంపేసి మళ్ళా పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు యాక్ట్ చేసింది. మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం తీసుకున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆ పాప వాటర్ తాగి చనిపోయినట్టుగానే రిపోర్ట్ వచ్చింది, నివేదిక. మరియు ఈ రోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది. మేము వారి యొక్క వాంగ్మూలం నమోదు చేసుకుని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.